ఇప్పుడు సాత్వికమైన అహంకారం అంటే మన జేబులో పర్సులు అందరం ఈ మధ్య కాలంలో దేవుడి బొమ్మలు ఏవో రకాలని పెట్టుకుంటాం కదా, పెట్టుకోరా? ఎవరికి ఇష్టమైన దేవుణ్ణి వాళ్ళు పెట్టుకుంటాం. అదే ఏదో ఒకటి పెట్టుకుంటారు, మీ పర్సులోను వ్యాలెట్ లోనే ఎక్కడో చోట ఏదో పెట్టుకుంటారు కదా. అది పెట్టుకున్నప్పుడు మనకేంటి ఒక విధమైన ధైర్యం, నమ్మకం. నాతో దేవుడు ఉన్నాడు, నేను పెరుమాళ్ ఫోటో పెట్టుకున్నాను, పెరుమాళ్ శ్రీకృష్ణుడు నాతో ఉన్నాడు, రాముడు నాతో ఉన్నాడు, నాకు పర్సులో ఉన్నాడు, నాకేం భయం లేదు, ఆంజనేయ స్వామి ఫోటో ఉంది, నన్ను కాపాడతాడు. ఇది కూడా ఒక విధమైన అహంకారం. నాకు బాధ లేదు, నన్ను కాపాడేవాడు ఉన్నారులే అనేటువంటి దాన్ని సాత్వికమైన అహంకారం. అది సాత్వికమైన అహంకారం. అంటే అది కూడా ఉండకూడదు. నువ్వు ఎప్పుడైతే నిన్ను అర్పించుకుంటావో, నువ్వు మొత్తం కృష్ణార్పణ అని చెప్పుకుంటావో, నీ మనసా వాచా కర్మ, ఇంకప్పుడు దేవుడి పట్టం నా దగ్గర ఉంది, ఆంజనేయ స్వామి నాకేం అది ఉపయోగం లేదు కదా. ఆంజనేయ స్వామి ఫోటో నా పర్సులో ఉంది, నాకేం కాదు. ఆంజనేయ స్వామి ఉన్నా, రాముల వారు ఉన్నా, కృష్ణుడు ఉన్నా, ఎవరున్నా ఆ క్షణం దాన్ని ఎవరు ఆపలేరు. కాబట్టి ఆ సాత్వికమైనటువంటి అహంకారం కూడా మనం పెట్టుకోకూడదు. ప్రతి మన యొక్క ఇంద్రియాలను